అవకాశాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఆయనకి స్తుతి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు కొన్ని విషయాలు ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. విశ్వ విజ్ఞాన శాస్త్రం అనేది ఒకటి ఉందండి. దాన్ని ఇంగ్లీష్లో టెక్సాలజీ అంటారు. ఈ టెక్సాలజీ శాస్త్రం ఏ విషయాలు చెప్పిందో, ఈ టెక్సాలజీ అనే ఈ శాస్త్రం చెప్పలేని విషయాలను బైబిల్ ఎలా చెప్పగలిగిందో అనే విషయాలు ఆలోచన చేద్దాం. పిల్లరా, ఎవరైనా సరే ఏదైనా వారు అనుకున్న సాధించలేకపోయినా, జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనా ఏం చేస్తుంటారంటే రకరకాలుగా తమ జీవితాన్ని ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అందులో విషం కూడా తీసుకోవటం ఒకటి. గన్నేరు పప్పునో లేదంటే ఇలా విషపూరితమైన పదార్థాలను తీసుకొని చనిపోవడానికి ప్రయత్నిస్తారు కదా. ఈ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు ఇలా నా ఫ్రెండ్ ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు, ఆయన నరకానికి వెళ్తాడా పరలోకానికి వెళ్తాడా అని అడిగాడు. అడిగినప్పుడు మరి బైబిల్ ప్రకారంగా అయితే బైబిల్ ప్రకారంగా జీవించిన వారెవరు కూడా మరి ఆత్మహత్య చేసుకోలేదు. మరి మీ ఫ్రెండ్ ఎలా జీవించాడో నాకు తెలియదు కదా. బైబిల్లో మాత్రం బైబిల్ వాక్య ప్రకారంగా జీవించేవారు ఎవరు ఆత్మహత్య చేసుకోలేదని నేను చెప్పాను. అయితే ఆయన అన్నాడు, వాక్య ప్రకారంగా మరి ఆయన పరిచర్య చేశాడండి, సేవ చేశాడు అని చెప్పాడు. అయితే మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, కారణం ఏంటి అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన బెట్టింగ్లు ఆడాడండి, అప్పులు అయిపోయాడు, అప్పులకు తట్టుకోలేక చనిపోయాడు అని చెప్పాడు ఆయన. బెట్టింగ్లు మరి అంత పరిచయం చేసిన వ్యక్తి అయితే బెట్టింగ్లు ఎలా ఆడగలిగాడు, బెట్టింగ్లు ఎందుకు ఆడాడు? ఈరోజు బెట్టింగ్లు, లాటరీలు ఇలాంటివన్నీ అందులో నష్టంగానే వస్తే బెట్టింగ్లు ఆడడం వల్ల ఎక్కువ మంది అప్పులు అయిపోయి చనిపోయిన వారు కనిపిస్తున్నారు. అసలు వాక్యానుసారం బెట్టింగ్లో వాడొచ్చా? అసలు కష్టపడకుండా వేరొకరి శ్రమను దోచుకోవటమే ఇవన్నీ కూడా, ఈ బెట్టింగ్లు, లాటరీలు. సో ఇలాగా అనేక రకాలుగా ఆత్మహత్య చేసుకుంటున్న వారు ఉన్నారు. ఒక ఆమె ఒక సాఫ్ట్వేర్ ఒక స్టూడెంట్ ఒకసారి ఫోన్ చేసింది, అయ్యగారు నేను సాఫ్ట్వేర్లో చేస్తాను, ఒక అబ్బాయి నాకు చాలా మోసం చేశాడు, నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను ఆమెకు. ఆ విధంగా ఆమె మరి దేవుని బట్టి, దేవుని కృపను బట్టి మరి ప్రభు నమ్ముకుందో లేదో నాకు తెలియదు, కానీ అప్పటికి ఆమె నమ్ముకోలేదు. తర్వాత కాల్ చేసినప్పుడు మరి నేను ఈ విధంగా ఉన్నానండి, ఆయన మర్చిపోయానని చెప్పింది. సరే, ఏదేమైనా ఈరోజు విషం అనేది తీసుకుని ఆత్మహత్య చేసుకోవటం ఎంతో మంది మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క విషయం గురించి ఈ విష విజ్ఞాన శాస్త్రం అనేది ఒకటి ఉంది అధ్యయనం చేయటానికి. అంటే విషం మీద అధ్యయనం చేసే శాస్త్రం అట. విషాన్ని ఏ విధంగా తయారు చేయవచ్చు, ఏ విధంగా దాన్ని వినియోగించుకోవచ్చు, మంచిగా ఎలా ఉపయోగించాలి కూడా ఈ శాస్త్రం, ఈ టెక్సాలజీ అనే విశ్వ విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అయితే మూడు విషయాలు ఇది అధ్యయనం చేస్తుంది. ఒకటి బయాలజీ, 2 కెమిస్ట్రీ, 3 మెడికల్ సైన్స్. బయాలజీలో మరి ప్రకృతిలో సహజంగా ఉండేటటువంటి విషపూరితమైనటువంటి పాములు, తేళ్లు, సాలీళ్ళు, కప్పలు, బల్లులు, తర్వాత ఇవి కందిరీగలు, తేనెటీగలు, ఇలా కొన్ని ప్రత్యేక వర్గానికి చెందినటువంటి మొక్కలు కానీ లేదా వాటి యొక్క ఉప ఉత్పత్తులు, ఇలాంటివన్నీ కూడా బయాలజికల్ సైన్సెస్లో వీటిలో ఉన్నటువంటి విషయాన్ని ఈ టెక్సాలజీ అనే ఈ విశ్వ విజ్ఞాన శాస్త్రము ద్వారా అధ్యయనము చేస్తారు. అయితే ఇందులో ఏది చాలా ప్రమాదకరమైన క్రిమి, విషపు కాటుకు, అదే విష ప్రయోగానికి విరుగుడు ఎలా అనే ఆ విషయాలు ఈ విధంగా ఈ బయాలజికల్ టెక్సాలజీలో అధ్యయనం చేస్తారు. అలాగే కెమిస్ట్రీ, రసాయన శాస్త్రంలో కూడా విషాన్ని ఎలా తయారు చేయాలి అనేది కూడా అధ్యయనం చేస్తారు.
ల్యాబొరేటరీలో విషపూరితమైన పదార్థాలు తయారు చేయటం జరుగుతుంటది. ల్యాబ్లో తయారయ్యేటటువంటి అతి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే సైనైడ్. సైనైడ్ అనేది ఏంటి అంటే కార్బన్కు ట్రిపుల్ నైట్రోజన్ యాడ్ చేసి సైనైడ్ ను తయారు చేస్తారనమాట. అలాగే మరొక విషయాన్ని కూడా ల్యాబొరేటరీలో తయారు చేస్తారు. ఈ అదేంటంటే రిసిన్ అనే ఈ యొక్క ఇది కూడా చాలా విషపూరితమైన, ఇది పీల్చగానే ఈ రిసిన్ అనే ఈ విషయాన్ని పీల్చగానే చనిపోతారు అనమాట. ఇది ఆముదపు పిక్కలు పిండితో తయారు చేస్తారు దీన్ని. సో ఈ విధంగా కెమిస్ట్రీలో విషాన్ని తయారు చేయటము, అలాగే మెడికల్ సైన్సెస్ లో కూడా విషం గురించి అధ్యయనం చేస్తుంటారు. మెడికల్ సైన్స్ విభాగంలో విషాన్ని ఎక్కువగా మనిషి ఆరోగ్యానికి అవసరం మెడిసిన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. విషాన్ని చాలా తక్కువ పరిమాణంలో విషాన్ని, అంటే పాముల నుంచి వచ్చే విషాన్ని కానివ్వండి, అలా విషాన్ని ఏం చేస్తుంటే మందులు తయారు చేయడానికి, అంటే అనారోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తేనెటీగల విషము రక్తంలోని హిమోగ్లోబిన్ ను అధికం చేస్తుంది. రక్తాన్ని గడ్డకట్టకుండా ఈ తేనెటీగల విషం అనేది కాపాడుతుంది అంట. రోగ నిరోధక శక్తిని కూడా ఈ విషం కొద్ది పరిమాణంలో తీసుకున్నప్పుడు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అనమాట. అలాగే తేనెటీగల విషంలో కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులకు ఈ విషం ఉపయోగిస్తారు. ఈ విధంగా ఒక మెడిసిన్ మార్కెట్లోకి రావాలంటే చాలా కష్టంగా ఉంటది. కంపెనీ వారు ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ తర్వాత మెడిసిన్ తయారు చేసి వాటిని జంతువుల మీద ప్రయోగించి తర్వాత మనుషుల యొక్క రోగాలకు ఉపయోగిస్తారు. అలాగే విషానికి విరుగుడు కూడా ఉంటుంది, దీన్ని యాంటీవీనం అంటారు. ఈ విధంగా విషం గురించి ఇంకా ఈ అధ్యయన శాస్త్రం ఏం చెప్పిందంటే క్రీస్తు పూర్వం 331లో రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో ఒక పద్ధతి ఉండేదంటే ఏంటంటే అసోసినేషన్ అనే పద్ధతి, అంటే విషాన్ని ఇచ్చి మనిషిని చంపడం. దీన్నే మెర్సీ కిల్లింగ్ అని అంటారు. భయంకరమైనటువంటి ఏదైనా వ్యాధులు సోకినప్పుడు మరి అంటే వాటి నయం కాని పరిస్థితుల్లో ఆ నయం నుంచి రోగం నుంచి బాధను భరించలేనప్పుడు నాకు చంపేయండి అని అన్నప్పుడు విషమిచ్చి చంపే పద్ధతి అనమాట ఇది. కాబట్టి అలాగే విషం అనేది ఒకప్పుడు ఊర్లకు గ్రామాలకు మధ్య గొడవ జరిగితే ఏం చేసేవారంట, ఆ ఊరి బావి దగ్గర కొంత విషయాన్ని కలిపి నీటిలో కలిపేయటం, ఈ ఊరు దగ్గర అలా కలిపేటలా చేసేవారు. అలాగే విషాన్ని బుల్లెట్స్ ఉంటాయి కదండి, తుఫాకు బుల్లెట్స్ కూడా విషాన్ని పూసి చంపటం వలన, విషాన్ని పూయటం వల్ల బుల్లెట్ వెళ్ళిన వెంటనే విషం శరీరానికి వెంటనే చనిపోతుంది అనమాట. అదొక ఆ విధంగా కూడా ఉపయోగించారు, విషాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అని ఈ యొక్క శాస్త్రం చెప్పింది. ఇంకా ఇస్లాం మత స్థాపకుడైనటువంటి మహమ్మద్ ప్రవక్తను అతని భార్యల్లో ఒక భార్య ఏం చేసిందంటే విషం ఇచ్చి చంపింది. అలాగే మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్లీ అని ఆయన ఉండాడు, ఆయన కూడా విషం చోత చంపబడ్డాడు. ఈ విధంగా ఆ విషం గూర్చి కొన్ని విషయాలు ఆ యొక్క శాస్త్రం చెప్పింది. అయితే బైబిల్లో విషం మీద ఎలాంటి, ఏమంటే ఈ శాస్త్రం చెప్పకముందే, ఈ శాస్త్రానికి తెలియకముందే, అసలు ఈ శాస్త్రం అనేది పుట్టకముందే బైబిల్ విషం గూర్చి ఎలాంటి విషయాలు తెలియచేసిందో ఆలోచించారు. ఒక మాట చూద్దాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేయండి, దీని అక్షరార్థంగా నేను చెప్తున్నాను. దేవుని అంబులు అని బాణాలు, వాటి విషమున ఆత్మ పానము చేయుచున్నది. అంటే బాణాలకు విషం పూసి మనుషులను చంపుతారు అనే విషయము ఈరోజు ఈ టెక్సాలజీ శాస్త్రం చెప్పింది. కానీ ఎప్పుడో ఈ శాస్త్రం అనేది పుట్టక ముందే యోబు భక్తుడు, ఏమంటే క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల
క్రితమే యోబు భక్తుడు ఈ విషయాన్ని చెప్పాడనమాట. బాణాలకు విషం పూసి చంపుతారు, బుల్లెట్లకు విషం పూసి చంపుతారు అని ఈ రోజు మనం తెలుసుకోగలిగాం. కానీ బాణాలకు విషం పూసి చంపినప్పుడు బాణం ఒక వ్యక్తి తగలగానే ఆ వ్యక్తి బాణం తగిలినంటే చనిపోకపోవచ్చు మామూలు బాణం అయితే, కానీ దానికి విషం పూసి కొడితే ఖచ్చితంగా ఆ విషం శరీరంలోకి వెళ్ళి వెంటనే చనిపోతాడు. అలాంటి భయంకరమైన విష ప్రయోగముతో మనుషుల్ని చంపేటటువంటి పద్ధతులు ఉన్నాయని మరి టెక్సాలజీ శాస్త్రం చెప్పింది. దానికి ముందుగానే సైన్స్ లో ఈ విషయం మనకు అదే బైబిల్ ప్రకారం ఈ విషయం మనకు ముందుగానే తెలియచేయబడుతుంది. బైబిల్లో ఈ విషయం మనకు ఉంది. మరొక మాట కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 8:14 దేవునికి విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడని యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. విషమిచ్చి చంపే పద్ధతి ఇక్కడ బైబిల్లో మరొక ప్రస్తావన కనిపిస్తుంది. అదేంటంటే రోమ సామ్రాజ్య పాలన కాలంలో చెప్పుకున్నాం కదండి, విషం నీటిలో విషం కలిపి చంపే పద్ధతి ఉండేదంట. ఏమంటే అంటే ఆనాటి రాజుల కాలంలో. అయితే దానికి ముందుగానే బైబిల్లో జలము, విష జలము అంటే జలములో విషం కూడా కలుపుతారు అని, ఆ పద్ధతిలో కూడా చంపే పద్ధతి ఉంది అని మనకి ఇక్కడ ఇర్మియా 14 కూడా వ్రాయబడింది. అలాగే మరొక మాట చూస్తే అదే విలాప వాక్యాలు 3:15 దేవుడు చేదు వస్తువులు ఆయన నాకు తినిపించును, మార్చిపత్రి ద్రావకము చేత నన్ను మొత్తునిగా చేసిను. ఇక్కడ మార్చిపత్రి ద్రావకములో విషం ఉంటుందని, దాని ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుందని మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. ఏమంటే అదేవిధంగా మరొక మాట మార్క్స్ వార్త 16:19 మన ప్రభువారు చెప్పిన మాట ఒకసారి చూసినట్లయితే, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది అంటే విషం లాంటిది ఏదైనా తాగినను అది వారికి హాని చేయదు. ఇక్కడ కూడా చూసినట్లయితే విషం గూర్చి త్రాగిన ఏం కాదు అని, అంటే విశ్వాసంతో లేదంటే దేవుడు అద్భుతం చేస్తే విషం కూడా మనల్ని ఏమీ చేయలేదు. దేవుడు మనల్ని బ్రతికించాలనుకుంటే విషయం కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఒక భక్తుని యొక్క సాక్ష్యాన్ని విన్నాను. ఆయన భక్త్ సింగ్ గారు, ఆయన నమ్ముకున్న కొత్తలో ఆయన ప్రభుని నమ్ముకున్నప్పుడు, ఆయన ప్రభుని నమ్ముకున్నారని చెప్పి ఆయన యొక్క కుటుంబ సభ్యులే భక్త్ సింగ్ గారికి విషము అన్నంలో పెట్టి ఆయన చంపేయాలని చెప్పి ప్రయోగం చేశారు. అయితే భక్త్ సింగ్ గారికి ఆ విషంతో తిన్నా సరే ఆయనకి ఏమీ కాలేదన్నమాట, ఆయన చనిపోలేదు. అలాగా దేవుడు మాట ఇప్పుడు కూడా సత్యం అన్నమాట. సో దేవుడు అద్భుతం చేయాలి అంటూ ఏమంటే ఆయన ఆశ్చర్యకార్యం చేస్తే మన జీవితంలో విషం త్రాగినా మనకి ఏమీ కాకుండా కాపాడగలడు అనే విషయం మనము తెలుసుకోవాలి. అయితే పిల్లరా, విషం ద్వారా ఇలాగ మనిషిని చంపుతారు, మనిషిని చంపడానికి విష ప్రయోగాలు ఈ విధంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు అని సైన్స్ చెప్పింది. సైన్స్ కంటే ముందే మనకు బైబిల్లో ఈ విషయాలు నీటిలో కలిపి విషాన్ని చంపుతారని కానీ, బాణాలకు పూసి విషాన్ని చంపుతారని కానీ, అలాగే విష సంబంధమైనటువంటి వస్తువులు ఉన్నాయని మనకు ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. అలాగే జీవశాస్త్రంలో ఒక విషయాన్ని చెప్పారు. సైన్స్ బయాలజీలో ఏంటంటే ప్రపంచంలో సుమారుగా 50,000 రకాలు స్పైడర్స్ అంటే సాలిడ్లు 50,000 రకాలు ఉన్నాయని చెప్పారు. అయితే ప్రస్తుతమట 100 రకాలే మిగిలాయంట. ఒకప్పుడు 50,000 రకాల సాలి పురుగులు ఉండేవంట, ఇప్పుడు 100 రకాలు మిగిలాయంట. అందులో 30 రకాల సాలిడ్స్ అంటే స్పైడర్లు, 30 రకాల స్పైడర్లు విషపూరితమైనవంట. అందులో 3 రకాల స్పైడర్లు చాలా ప్రమాదకరమైనవంట. అందులో ఒకటి ఫస్ట్ది పోన్యూట్రియోపేరా అనే ఈ యొక్క స్పైడర్ ఎక్కడ ఉంటుందంటే బ్రెజిల్ దేశంలో ఎక్కువ నివసిస్తాయట. అత్యంత ప్రమాదకరమైనవి ఇవి. ఇవి కుట్టిన క్షణాల్లోనే, ఈ యొక్క సాలిపురుగు కుట్టిన క్షణాల్లోనే చనిపోతారు. అలాగే రెండవది పెనైల్ స్పైడర్. పెనైల్ స్పైడర్ అంటే ఇది ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మూడవది ఇది కూడా విషపూరితమైన సాలిపురుగు అని ఈ యొక్క బయాలజికల్ ఇది టెక్సాలజీ అనే శాస్త్రం అనేది చెప్పింది. అలాగే మూడవది బ్లాక్ విడో. ఇది సౌదీ అరేబియా లాంటి మరి ఉష్ణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఈ బ్లాక్ విడో స్పైడర్ అనేది క్షణాల్లో యొక్క కుడితే చనిపోతారు అని
ఈ యొక్క టెక్సాలజీ శాస్త్రం చెప్పింది. అయితే బైబిల్లో ఒక మాట చూద్దాం, చూడండి. వీరు చెప్పక ముందే సైన్స్ ఈ విషయం తెలియక ముందే సాలెపురుగులు విషం ఉంటుంది, విషపూరితమైన సాలెపురుగులు కూడా ఉంటాయి అనే విషయం వాక్యం తెలియజేస్తుంది మనకు. ఒకసారి యెషయా గ్రంథం 59:5 చూస్తే, యెషయా గ్రంథం 59:5 వారు నాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వలనేయుదురు, ఆ గుడ్లు తినేవాడు చచ్చును, వాటిలో ఒక దాన్ని ఎవడైనా త్రొక్కిన ఎడల విష సర్పం పుట్టును. ఇక్కడ మనకు విషంని సాలెపురుగు వలను ఒకదానికొకటి ఏమంటే కలిపి మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే సాలెపురుగులు కూడా విషపూరితంగా ఉంటాయని మనకి వచనం కూడా మనకు తెలియజేస్తుంది పిల్లరా. సో సైన్స్ అనేది చెప్పక ముందే ఈ సాలెపురుగులు కూడా విషపూరితమైనవి ఉంటాయి అనే విషయం వాక్యం తెలియజేసింది. కనుక అలా అంత గొప్పది మన దేవుని వాక్యం అనే విషయం మనం తెలుసుకోవాలి. అలాగే మెడికల్ సైన్స్ ప్రకారంగా మరి ఆహారంలో కూడా విషం కలిపి చంపుతారు అనే విషయం చెప్పి, అయితే మనకు దేవుని వాక్యంలో 2వ రాజుల గ్రంథం 4:41 చూద్దాం. 2వ రాజుల గ్రంథం 4:40-41 చూసినట్లయితే, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తలు శిష్యులు రుచి చూసి దైవజనుడు ఆ కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. కొండలో వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బును లేకపోయిను. ఇక్కడ ఈ సందర్భంలో ఎలీషా గారు శిష్యులు భోజనం చేసినప్పుడు, అంటే ఎలీషా యొక్క శిష్యుడు ఒక ఆయన ఒక కూర తెచ్చేశాడు. తెలియక ఏదో విషపూరితంగా అయినటువంటి ఒక కూర తెచ్చేస్తే అది వండేయడం వల్ల తిండే విషం అయిందనమాట. సో వెంటనే ఎలీషా గారికి ఈ విషయాన్ని శిష్యులు చెప్పినప్పుడు, మరి ఎలీషా గారు ఆ విషానికి విరుగుడు ఏమంటే ఈ రోజు ఈ యొక్క టెక్సాలజీ శాస్త్రం విషానికి విరుగుడు కనిపెట్టింది. కానీ విషానికి విరుగుడు ఏనాడో దేవుడు తన భక్తుల ద్వారా విషానికి విరుగుడు ఉంది అనే విషయము మనకి వచనం బట్టి తెలియజేస్తున్నమాట. సో విషానికి విరుగుడుగా ఒక పిండి తెమ్మని చెప్పి పిండి అది కలపటం అనేది మనకు కనిపిస్తుంది. సో పిల్లరా, మన ఫుడ్ పాయిజన్ అయితే మనం ఏం చేస్తాం, ఎక్కడో పారేస్తుంటాం ఏమంటే. అయితే పిల్లరా, విషానికి కొండలో పిండి కలపడం చేయడం ద్వారా అందులో ఆ కూరలో ఉన్న విషానికి విరుగుడు అనేది ఎలీషా భక్తుడు చేసినట్టుగా చూస్తాం. పిండి ఎందుకు కలపాలంటే పిండిలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి విషం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా చాలా ఉంటాయి పిల్లరా. నేను ఇంతకు ముందు కెమికల్ ఫ్యాక్టరీలో చేసేవాడిని. కెమికల్ ఫ్యాక్టరీలో చేసినప్పుడు నేను చాలా, దేవుడు నా పట్ల ఎంత కృప చూపించాడంటే, నా కళ్ళ ముందే చాలా మంది చనిపోయారు అనమాట. నేను 3 యాక్సిడెంట్లు చూశాను అనమాట నా కళ్ళ ముందే. ఒకసారి నేను ఒక ప్రొడక్షన్ బ్లాక్ వెళ్తుండగా, నేను ప్రొడక్షన్ లో చేస్తాను, కెమిస్ట్రీగా చేశాను. తర్వాత అయితే నేను వెళ్ళిన క్షణం తర్వాత ఆయనతో మాట్లాడి, ఒక మేనేజర్ అనమాట, ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయిన కొద్ది క్షణానికే ఒక డేంజర్ గ్యాస్ రిలీజ్ అయ్యి ఆయనకి స్పృహత పడిపోయాడు. ఆయన తీయడానికి చాలా మంది వెళ్తే వాళ్ళు కూడా పడిపోయారు అనమాట. లాస్ట్ కి అందరూ ఒక 10 మందిలో పడిపోతే అందరినీ కూడా తీసుకెళ్లారు. లాస్ట్ కి ఎవరైతే ఫస్ట్ అయినా ఆ మేనేజర్ గారు చనిపోయారు. అలాగే మరొకసారి ఒక కెమికల్ ఒకటి ఏమైందంటే ఓవర్ఫ్లో అయిపోయింది ట్యాంక్ నుంచి. ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు ఆ యవనస్తుడు, అంటే మ్యారేజ్ అయ్యి 1 month అయింది, ఏం చేశాడంటే దాన్ని అంటే వైపర్తో క్లీన్ చేసాడు. అది క్లీన్ చేయకూడదు. వెంటనే ఏం చేయాలంటే దాని మీద వేరే కెమికల్ వేసినప్పుడు అది ఏమైపోద్ది, విరుగుడు అంటే డైల్యూట్ అయిపోయి దాని ప్రభావం తగ్గిపోతుంది. కానీ తెలియక ఏం చేశాడు, దాన్ని వాటర్ వేసి క్లీన్ చేశాడు. వాటర్ వేయడం వల్ల దాని ప్రభావం ఎక్కువైపోయి స్లోగా అది పీల్చేశాడు అనమాట. అది పీలుస్తున్నట్టు కూడా తెలియదు, స్మెల్ రాదు. వెంటనే పీల్చేసిన వెంటనే ఎఫెక్ట్ చూపించదు అది మరలా. సో అది పీల్చేసి కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఒక 2-3 రోజుల తర్వాత
లోపల మొత్తం బాడీలో ఆ ఇన్నర్ అదే ఆర్గన్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. ఆయన ఒక నెల రోజుల్లోనే చనిపోయాడు. సో అలాగా నేను చూశాను. అలాగే మరొక కంపెనీలో అలాగే జరిగింది. సో ఇవన్నీ నేను ఉంటుండగా జరిగింది. కానీ దేవుని కృపను బట్టి నేను అక్కడ ఉన్నప్పటికీ దేవుడు కృపను బట్టి నన్ను తప్పించాడు, చాలా ప్రమాదాల నుంచి తప్పించాడు. సో కెమికల్లో చాలా జరుగుతుంటాయి, ఇప్పటికి ఎన్నో జరుగుతున్నాయి అనుకోండి. సో పిల్లరా, విషపూరితమైనటువంటి ప్రభావం నుంచి దేవుడు మనల్ని తప్పించగలిగే దేవుడు అన్నమాట. సో పిల్లరా, ఈ విధంగా నేను మీ మధ్యకు వచ్చి చెప్పగలుగుతానంటే దేవుని కృప. నిజంగా నేను అలాంటి డేంజరస్ కంపెనీలో చేశాను అన్నమాట. చాలా సేఫ్టీ ఉండదు ఆ కంపెనీలో. ఎలాంటి ఏమంటే ఇన్స్ట్రక్షన్ మాకు తెలియదు, ఏం చెప్పరు. అలాంటి ఇవి అనమాట. అది పీలిస్తే చనిపోతాం, లేదంటే అవి మనకు పొరపాటుగా బాడీ కంటినే చాలు, అది బాడీ మొత్తం కాలిపోవడం లేదంటే ఇదైపోవడం జరుగుతుంది అన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను కాపాడాడు పిల్లలు. అలాగే విషం మీద ఇంకా అధ్యయనం చేయటానికి మన అధ్యయనం చేసేటటువంటి ల్యాబొరేటరీస్ రకరకాల విషం కోసం, విరుగుడు కోసం కామన్వెల్త్ సిరమ్ ల్యాబొరేటరీ అని మెల్బోర్న్ లో ఉందంట. ఇది విషం మీద అధ్యయనం ఎక్కువ చేసే ఒక సంస్థ అన్నమాట. ఏమండి, సో ప్రపంచంలో అత్యంత విషపూరితమైనది ఏది అని ఒక పాము లేదంటే కప్పో చాలా మంది మరి అధ్యయన శాస్త్రం ఏం చెప్తుంది, లోకంలో ఇవన్నీ చెప్తుంది. కానీ అత్యంత విషపూరితమైన విషయం ఏది అని మనము సైన్స్ చెప్పలేదు, కానీ దేవుడు చెప్పాడు. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథము 9:4 చూసినట్లయితే ఇక్కడ మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఏ సహోదరుని నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు చంత్రగొట్టియు తన సహోదరుని కొంప ముంచును, ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటికై తిరుగులాడుచున్నాడు. ఈ వాచనాన్ని జాగ్రత్త గమనిస్తే మనకు ఏమర్థమవుతుందంటే మనిషి చాలా విషపూరితమైన వాడు, మనిషి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ప్రమాదకరమైన వ్యక్తో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి పిల్లారా. సో ఏ సహోదరుని నమ్మకుడి అంటే వినయంగా ఉంటాడు, కానీ విష స్వభావాన్ని కలిగి ఉంటాడు. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు చూడండి, మత్తయి 10:17 మనిషిని గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకి అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరటాలతో కొట్టింతురు, మనుషుల గూర్చి జాగ్రత్త పడండి అని యేసుప్రభు చెప్తున్నారు. అంటే మనిషి ఎంత ప్రమాదకరమైన వాడో మనం తెలుసుకోవాలి. ఒక కవి ఒక పద్యాన్ని రాశాడు. ఏంటది? పాముకు నాలుకలో తలలో విషం ఉంటుందట, తేలుకు తోకలో విషం ఉంటుందట, కానీ కలునికి అంటే దుర్మార్గునికి నిలువెల్లా విషం ఉంటది అని ఒక కవి ఒక పద్యాన్ని రాశాడు. మనం అది చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. సో అయితే దేవుడు ఏమంటున్నాడంటే మనిషి నిలువెల్లా విషం కలిగిన వాడు. కీర్తన గ్రంథం 140 అధ్యాయం, కీర్తన 140 అధ్యాయం 3-4 చూడండి. కీర్తన 145 3-4 పాము నాలుకలు వారు తమ నాలుకలు వాడి చేతురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము, బలాత్కారము చేయవారి చేతిలో నుండి నన్ను రక్షింపము, నేను అడుగు జారి పడినట్లు చేటుకు వారు ఉద్దేశించున్నారు. ఇక్కడ చూడండి, మనం పాము నాలుగు వలె వారు అంటే మనిషి యొక్క పెదవుల కింద సర్ప విషమున్నది అంటున్నాడు. అంటే మనిషి అంత ప్రమాదకరమైన వాడు, మనిషి అంత విషపూరితమైన వాడు అని ఈ యొక్క టెక్సాలజీ శాస్త్రం చెప్పని విషయాన్ని ఏమండి వాక్యం చెప్తుంది పిల్లరా. సో పెదవుల పైన మనకు లిప్స్టిక్ ఉందని చూస్తాం, కానీ భక్తిహీనులు బలత్కారులు పెదవుల కింద ఏముందట? సర్ప విషం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. సో కత్తులను పదును పెట్టడం మనం చూస్తాం, కానీ నాలుకను పదును పెట్టడం చూస్తామా? ఇక్కడ చూడండి, నాలుకను పదును పెడతారు అంటారు. అందుకే కొందరు విషపూరిత నాలుకమైనటువంటి వ్యక్తులు ఏమంటారంటే, ఒరే నన్ను కత్తితో పొడిచి చంపారు ఒక్కసారి అంటే వారి మాటలు భరించలేక అంటుంటారు. నోటి మాటలతో ఎందుకు చంపేస్తాం అంటుంటారు. అంటే పాము నాలుకలాగా మనుషులు తమ నాలుకను వాడిగా చేయగలుగుతారు. పాము స్వభావం ఏంటంటే తను కాపాడుకోవడానికి పాము ఇతరుల మీద దాడి చేస్తుంది, కానీ మనిషి ఇతరులు తనకంటే గొప్ప స్థానంలో ఉంటే
మరి ఆ స్వార్థ బుద్ధితో, ఆ విశ్వ స్వభావంతో వారిని హతమారుస్తాడనమాట. సో తానే పైకి వెళ్ళాలి అనేటటువంటి ఆ ఇతరులను చంపే విష క్రిమిగా మనకు మనిషి కనిపిస్తున్నాడు. మరొక మాట చూద్దాం, యాకోబు పత్రిక 3:8 ఏ నరుడు నాలుక సాధు చేయి నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. ఇక్కడ చూడండి, సాధువు కూడా తన నాలుకను సాధు చేయలేడు అన్నట్టుగా ఈ వాక్యం చెప్తుంది. ఎంతమంది డెడ్లీ పాయిజన్, ఎవరి నాలుక ఎంత డేంజరు, పాముదే మనిషిదే అంటే మనకి ఇక్కడ చూడండి, మనిషి యొక్క నాలుక అంత విషపూరితమైనది అన్నట్టుగా మనకు ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది పిల్లల. సో మనం చాలా జాగ్రత్తగా అలర్ట్ అవ్వాలి, లేదంటే మోసపోతాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక మాట చూద్దాం, 1 సమూయేలు గ్రంథం 18:9. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ చూడండి, మనిషి చూపులో కూడా విషం ఉంది అని వాక్యం చెప్తుంది. అందుకే ఒకడు ఒక పాట రాసుకున్నాడు సినిమాలో, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే. ఏమంటే అంటే ఆ యొక్క చూపులో కూడా విషం ఉంటుంది. ఇంకొక డైలాగు చెప్తాడు సినిమాలో, ఇది కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తున్నాం అని ఒక డైలాగ్ ఒక సినిమాలో చెప్తాడు. అంటే మనిషి యొక్క చూపులు కూడా విషపూరితంగా ఉన్నాయి. ఇక్కడ సౌలు దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడు అనమాట. సో పిల్లరా, మనము ఆ యొక్క మనిషి యొక్క ప్రతి అణువులో కూడా విషం కనిపిస్తుంది అని వాక్యం చెప్తుంది. మరొక మాట చూద్దాం, యెహెజ్కేలు గ్రంథం 2:5 చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 2:5 నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నీవు నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకు భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము. ఇక్కడ చూడండి, వచనంలో తేలు అని ఎవరి గురించి చెప్తున్నాడు అంటే మనుషుల గురించి చెప్తున్నాడు. అంటే కేవలం మనకేం తెలుసు, రాక్వే స్కార్పియన్ కింగ్ అనే మనకు తెలుసు, కానీ మనుషులందరూ కూడా స్కార్పియన్ కింగ్లే. లోకంలో తిరుగుబాటు చేయ మనుషులు తేలిలాగా విషం కలిగిన వారుగా ఉన్నారు అని వాక్యం చెప్తుంది పిల్లరా. యేసుప్రభువు మరొక మాట చెప్తున్నాడు, చూద్దాం. లోకసువార్త 10:19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకేమాత్రమును హాని చేయదు. చూడండి, మనిషి విషపూరితమైన పాము, తేలి కంటే ప్రమాదకారి. ఇలాంటి విష స్వభావం కలిగిన వారి నుండి తప్పించుకోవాలంటే చాలా కష్టం. అందుకే ఒక ప్రత్యేకమైన రక్షణ కవచం మనకు ఉండాలి. ఆ రక్షణ కవచము మన చేతిలో ఉన్నటువంటి ఆయన మాటే, ప్రభువు ఆ యొక్క మాటలే, ఆయన వాక్యమే. కనుక పిల్లరా, ఆయన వాక్యం ఎంత రక్షణ కవచం అంటే, ఎఫెసీ పత్రిక 6:15 చూడండి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని లోబడి. మన పొలంలో లేదంటే ఎటైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మంచి లెదర్ చెప్పులు వేసుకొని వెళ్తారు. వెళ్ళకపోతే అక్కడ విషపూరితమైనటువంటి అవేవైనా మన పాదాలకు తగిలి లేదంటే పాములు కరిచి మనం చనిపోయే అవకాశం ఉంటుంది కదా. సో ఇక్కడ మనము మన యొక్క విషపూరితమైన పాములు, తేలి లాంటి మనుషుల మధ్య మనము రక్షింపబడాలి అంటే ఏం చేయాలట, సమాధాన సువార్త వల్ల జోడు తొడుక్కోవాలి. సో ప్రమాదకర విష స్వభావం కలిగినటువంటి మనుషుల నుంచి మనం రక్షించుకోవాలంటే మన నడుముకు సత్యమనే దట్టి కొట్టుకోవాలి, నీతి అనే మైమరో తొడుక్కోవాలి, పాదాలకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడు తొడుక్కోవాలి. సో ఇవన్నీ కూడా విషపూరితమైన మనుషుల నుండి మనల్ని రక్షించుకోగలుగుతాం, లేకపోతే రక్షించుకోలేం. సో ప్రియులారా, మన ఈ విధంగా ఉందాం ప్రియులారా. ఆ యొక్క దేవుడు వాక్యాన్ని బట్టి మనం రక్షించుకుందాం. విషపూరితమైన మానవ జాతి నుండి, మనుషుల నుండి మనం రక్షించుకునే వారికి ఉందాం. సో అసలు లోకంలోనికి విషయం ఎలా వచ్చింది, ఈ విషయం మనిషిలోకి ఎలా వచ్చింది? దేవుడు సృష్టిని చేసినప్పుడు శత్రువుల బారి నుండి తాము రక్షించుకోవడానికి కొన్ని జీవరాశులకు ఆ విషాన్ని పెట్టాడు. అలాగే మనిషి తను తాను రక్షించుకోవడానికి అతనిలో తెలివితేటలు, ఆలోచనలు పెట్టాడు, కానీ ప్రమాదకరం విష స్వభావాన్ని మనిషిలో దేవుడు పెట్టలేదు. అయితే ప్రియులారా, మనిషి విశ్వ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? ఒక ఘట సర్పం ఉన్నాడు. మనకు ప్రకటన 12:9 చూడండి, సర్వలోకమును మోసపుచ్చుచు సాతాననియు అపవాదనియు
పేరు గల ఆది సర్పమైన ఆ ఘట సర్పము భూమి మీద ఆది కాలంలోనే పడద్రోయబడిను. ఏమంటే చూడండి, సర్వలోకాన్ని సాతాను ఎలా మోసం చేస్తున్నాడు. విషజీవుల కంటే, అన్ని పాముల కంటే, తేళ్ల కంటే, ఏమంటే సాలీళ్ళ కంటే, మనం అనుకున్నట్లు వాటన్నిటికంటే ప్రమాదకరమైన వాడు ఎవరు అండి? సాతాన్. ఏమంటే విశ్వవిజ్ఞాన శాస్త్రంలో సాతాను గురించి అసలు చెప్పలేదు, ప్రస్తావనే లేదు. ఏమంటే ఆ మనిషి అంత విషపూరితమైన వాడని ఈ టెక్సాలజీ శాస్త్రం చెప్పలేదు. సాతాన్ ఇంత విషపూరితమైన వాడని ఈ యొక్క టెక్సాలజీ శాస్త్రం చెప్పనే లేదు. కానీ బైబిల్ మాత్రం ఈ విషయాన్ని, ఏమంటే ఆ విషపూరితమైన వాడే అపవాది అని వాడి నుంచి తప్పించుకోవడం విరుగుడు కూడా మనకు దేవుడు ఇచ్చాడు. అదే మన చేతిలో ఉన్నటువంటి మెడిసిన్, అదే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ అనే వాక్యం అనే మందు ప్రియులారా. సో ఆయనే మనకు ఏమండి విరుగుడు ఇచ్చే దేవుడు. ఆయనే మనల్ని కాపాడి ఆ విషపూరితమైన సర్పం, ఘట సర్పం నుంచి, ఆ విషపూరితమైన మనుషుల నుంచి మనల్ని రక్షించడానికి, కాపాడటానికి అని ఎన్నో ప్రణాళికలు వేశాడు అనే విషయం మనం తెలుసుకుందాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 16:20 చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తకు త్రొక్కించును. చూడండి పిల్లరా, చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలి అంటారు ఒక సామెత. కానీ సాతాను చిన్న పాము లాంటి వాడు కాడు, మహాఘట్ట సర్పం. ఏమంటే ఇంత బలమైనటువంటి విష సర్పాన్ని ఏం చేయాలి? చితక తొక్కాలి. సో పిల్లరా, ఆ శక్తి మన దగ్గర ఉందా? ఏమండి మనకి సాతాను అనగానే అది చిన్న టమాటా పండు కాదు కదా తొక్కడానికి. సో మనము వాడిని తొక్కాలంటే మన శక్తి సరిపోదు కనుక మనకు దేవుని సహాయం కావాలి, ఆయన వాక్య సహాయం కావాలి. సో ఇంత విషపూరితమైనటువంటి వాడిని, ఆ ఘట సర్పాన్ని మనం తొక్కాలి అంటే ఖచ్చితంగా మనకు వాక్య సహాయం, దేవుని సహాయం పొందుకోవాలి. ఈ విషయాన్ని ఈ యొక్క టెక్సాలజీ శాస్త్రం చెప్పలేని విషయాన్ని ఏమంటే దేవుడు మనకు తెలియజేశారు పిల్లరా. సో ప్రపంచ విశ్వవిజ్ఞాన శాస్త్రానికి సైతం అంతు పట్టలేని రీతిలో మరి ఘట సర్పం తన విశ్వవలయాన్ని ఎలా అల్లేసిందో, మానవాల్ని ఎలా చిక్కించుకుంటుందో ఇవన్నీ చూసాం పిల్లరా. సిరిని ఎరగా చూపించి దేవుని పిల్లలను దేవునికి కాకుండా ఎగరేసిపోతుంది ఈ ఘట సర్పం. ఏమంటే అదేవిధంగా మనుషులను కట్టల పాముల కంటే డబ్బు కట్టలకే పాములలాగా మారుస్తూ వచ్చింది. సో దేవుని దివ్య వాక్యంతో నింపబడాల్సినటువంటి మానవ హృదయాల్లో చిన్ననాటి నుండి విషబీజాలను నాటాడు ఈ ఘట సర్పం. ఏమంటే కామ పిశాచులుగా మారుస్తూ ఈ యొక్క ఘట సర్పం. ఏమంటే భూమిపై పరదేశులుగా యాత్రికులుగా భయభక్తులతో దేవుని కొరకు బ్రతకవలసినటువంటి దేవుని పిల్లలపై అధికారం కోసం ఆరాటపడేటట్లుగా వారిని స్వార్థపూరితమైన మనుషులుగా, మరణహోమానం సృష్టించేవారుగా, తిరుగుబాటుదారులుగా చేస్తూ వచ్చాడు, ప్రేరేపిస్తూ ఉన్నాడు వీడు. సో దేవుని అనాది కాల సంకల్పాన్ని సంపూర్తిగా నెరవేర్చి మరి భూమిపై దేవుని మహింపరచవలసిన, క్రీస్తుని మహింపరచవలసిన మనుషులు ఏమండి ఈ యొక్క విషపూరితమైన వారిగా ఉన్నారు అనే విషయం మనము తెలుసుకొని పిల్లరా, మరి ఆ యొక్క విషపూరితమైన మనుషుల నుంచి మనం రక్షించుకోవటానికి, ఆ ఘట సర్పం నుంచి మనం రక్షించుకోవటానికి మనకు ఆయుధము, సాధనం దేవుడు మనకి ఇచ్చిన వాక్యమే అనే విషయం మనం తెలుసుకొని ఆయన విశ్వాసంతో ఆ వాక్యానుసారం మనం జీవిద్దాం. సో పిల్లరా, టెక్సాలజీ అనే ఈ యొక్క సైన్స్ చెప్పని విషయాలను దేవుడు ఏ విధంగా మరి మనకు తెలియచేశారో మనం కొన్ని విషయాలు ఆలోచన చేసాం. ఇంకా అనేక విషయాలు నేర్చుకుందాం దేవుని చిత్తమైతే. మరొక రోజు ఇంకా మరికొన్ని శాస్త్రాల గురించి, సైన్స్ మీద నేను చాలా కొన్ని అధ్యయనం చేసి వాక్యంలో ఉన్నటువంటి వాటిని బట్టి సైన్స్ చెప్పలేని విషయాలు ఎలాగా బైబిల్ చెప్పిందో అనేటటువంటి కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను, స్టడీ చేశాను. వాటిని దేవుని చిత్తమైతే ఇంకా ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో, ఏ శాస్త్రం ఏం చెప్పిందో, ఏ శాస్త్రం చెప్పలేని విషయాన్ని బైబిల్ ఎలా చెప్పిందో అని తెలుసుకుందాం. బైబిల్ గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం, ఆయన గొప్పతనాన్ని ప్రకటిద్దాం, వాక్యం యొక్క గొప్పతనాన్ని అనేక మందికి తెలియచేద్దాం. ఈరోజు సైన్స్ ఎంతో గొప్పదని, సైన్స్ ఎంతో విలువైందని భావిస్తూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నవారు, తక్కువగా చూస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు.
సో వారందరిని బట్టి మనము పిల్లరా వారి కొరకు ఈ మాటలు తెలియజేస్తూ నేను మాటలను ముగిస్తాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అయ్యా ప్రైజ్ లార్డ్. వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చాలా అమూల్యమైన సంగతులు గడిచిన వారం కూడా మనం నేర్చుకున్నాం. శాస్త్రవేత్తలు చెప్పని విషయాలు పరిశుద్ధ గ్రంథం అనేది మనకి చెప్పిందన్న దేవుని వాక్యాన్ని గణపరుస్తూ దైవ సేవకులు మన మధ్యకు గడిచిన వారంలో కూడా మెసేజ్ తీసుకొచ్చారు. ఈ వారం కూడా ఈ టెక్సాలజీ ఇదొక సైన్స్లో ఒక భాగము. ఈ భాగంలో విషము అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అది దాని గురించి ఈ విషయంలో విషపూరితమైనది ఏదని అనుకున్నప్పుడు మానవుడిగా కనిపిస్తున్నాడనే విషయం అనేది మనము దైవ గ్రంథం చూసాము. ఈ విషయం ఇప్పుడు మనం ఆలోచించలేదు. ఈ విషయం గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు మన దగ్గర. అంటే మనం ఇప్పుడు ఇవ్వలేదు ఈ విషయం. ఈ విషయం గురించి ఈ విషయాలు అవన్నీ చాలా రెఫరెన్స్లు 15 రెఫరెన్స్లు ఉన్నాయి. దైవజనులు మన ముందు ఉంచారు. ఈ విషయం ఎలా ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఉంది, అది ఎలా పనిచేసింది అనే విషయాలు. మరి టెక్సాలజీలో చూసుకుంటే ఒక పెద్ద శాస్త్రం ఇది. దానికంటే ఏమంటే ముందుగానే దేవుడు ఈ విషయం గురించి బయలుపరిచినట్టుగా మనము దైవ గ్రంథం నుండి మనం చూస్తున్నాం. అంటే సైన్స్కి మించింది, శాస్త్రవేత్తలకు మించింది. ఏమంటే ఈ లోకంలో మానవ జ్ఞానానికి అతీతమైంది దైవజ్ఞానం, దేవుని గ్రంథం అనేది గొప్పగా మరి మనం ఈ సమయంలో దైవ గ్రంథంలో మనం చూసాం. ఏమండి ప్రకటన గ్రంథం 12:9 ఒకసారి జ్ఞాపకం చేశారు అయ్య గారు. ఇది ఘట సర్పం. ఏమండి సర్పం అనగానే విషపూరితమైంది. విషపూరితమైన ఘట సర్పాన్ని ఈరోజు ఏమండి కాటు వేయబడి మనిషి కూడా ఏమైపోయాడు, విషపూరితమైన వాడు అయిపోయాడుగా కనబడుతున్నాడు. ఏమండి కాబట్టి దీనికి ముందు అనేది చాలా మంచి మాట చెప్పుకొచ్చారు అయ్య గారు. ఏమండి దేవుని వాక్యమే అన్నిటికీ ఔషధం. ఏంటంటే దేవుని వాక్యమే. అంత గొప్పది వాక్యం. గొప్ప విషయాలు సమయంలో విన్నాం. దైవజనులు చాలా చక్కగా మరి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అంటే బ్రేక్ ఇవ్వకుండా చక్కగా ఈ 15 రిఫరెన్స్ కూడా మన మధ్య చాలా చక్కగా చెప్పుకొచ్చారు. చాలా చక్కగా మీ అందరికీ అర్థమైందని నేనైతే భావిస్తున్నాను. ఆ వాక్యం అని మీ అందరికీ అదేవిధంగా వాక్యం చెప్పి మన అందరూ ఆత్మీయ బలపరిచిన దైవ సేవకులు సహోదరులు సత్యము గారికి ప్రత్యేక మన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు అయ్య గారు. వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్. వందనాలు అయ్య. మంచి విషయాలు నేర్పించారు. చాలా చాలా సంతోషం అండి. దేవుడు మనందరినీ మరి దీవించి ఆస్వాదించును గాక. ఈ సమయంలో మరి వాక్యం మనందరి హృదయాలు ఫలించేలాగున, మన కుటుంబాలు ప్రభు దీవించేలాగున మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సమయంలో మన మధ్యలో ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు మనందరి కోసం ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం దైవ సేవకులు ఆంధ్రీకరిస్తారు. ఈ కార్యక్రమంలో మనం సెలవు తీసుకుందాం. ప్రశాంత్ తమ్ముడు ప్రార్థన చేస్తారు. వందనాలు తమ్ముడు. వందనాలు. స్తోత్రములు తండ్రి, దేవాది దేవ యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, సర్వాధికారి లోకరక్షక సృష్టికర్త తండ్రి స్తోత్రములు దేవ. నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి కాచి నైనా రద్దు నిద్ర సమయంలో కాపాడి తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో లేచి నీ సన్నిధిలో ఆరాధన చేసుకునే భాగ్యాన్ని కలిగించి తండ్రి, నాయన ఉదయకాలంలో ప్రార్థనలు చేసి నేను పాటలు పాడి ఇదిగోనైనా మంచి వాక్య సందేశాన్ని విని తండ్రి, నీ బిడ్డలనైనా తండ్రి నైనా దైవ సేవకులు చెప్పిన విధంగా ప్రకారంగా నైనా తండ్రి టెక్నాలజీ నుంచి నైనా అలాగే తండ్రి విష పాయిజనం అనేది ఎలా అవుతుందో అది బైబిల్లో మొదటి నుండి ఎలా వచ్చిందో అనేది కూడా తండ్రి వివరించి చెప్పిన అయ్యగారులు బట్టి తండ్రి వారి అయ్యగారిని వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని కోరుతున్నాం దేవా. అలాగే తండ్రి ఈ ఉదయకాలంలో ఈ గూగుల్ మీట్లో వచ్చిన ప్రతి ఒక్క పరిచారకులు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి తండ్రి, ఇంకా ఎంతమంది దైవ సేవకులను తండ్రి దైవ సేవకులందరూ బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. అలాగే తండ్రి ఇదిగోనైనా ఈ విశ్వాసంలో ఎంతమంది తండ్రి ఉదయకాలంలో వచ్చి తండ్రి నీ గూగుల్ మీట్లోకి
వచ్చి ఆరాధనలకు ప్రార్థనకు పాల్గొంటున్నారో దేవా, ఇంకా ఎంతమంది రావాల్సిన వారు రాబోతున్నారో దేవా, వారందరినీ కూడా మేలుకుగా చేసి తండ్రి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఆరాధనలు ప్రార్థనలు చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తామని కోరుతున్నాం దేవా. అలాగే తండ్రి ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో, ఏ అక్కర్ల చేత ఏ ఉన్నారో తండ్రి నీ ముందు పెడుతున్నారో దేవా, అన్ని ప్రాబ్లమ్స్ తీరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. మా బాధలు ఎప్పుడు తీరుస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఇగో తండ్రి ఈ రోజు జరిగే కార్యక్రమాలన్నింటిలోనూ తోడే నడిపిస్తామని కోరుతున్నాం దేవా. ఇదిగో నేను ఈ రోజు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో బిడ్డలు, వారు ప్రయాణం చేసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఏ ప్రయాణంలో తండ్రి ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు ఏమీ రాకుండా తండ్రి వారు ఏ కార్యక్రమం మీద ప్రయాణం చేయబోతున్నారో దేవా, అవన్నీ సకాలంగా చేసి వారి గమ్యానికి క్షేమంగా చేరుకుంటారని కోరుతున్నాం దేవా. అలాగే తండ్రి ఎన్నో సమస్యలు బట్టి జ్ఞాపకం చేస్తున్నాం దేవా. నేను ఆ బిడ్డలు అప్పుల్లో ఉన్న వారి గురించి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ బిడ్డలు తండ్రి అందరూ సంతోషంగా ఉండాలి తండ్రి. ఎవరు ఏ అప్పులు, ఏ బాధలు, ఏ కష్టాలు లేకుండా తండ్రి సజీవంగా సంతోషంగా ఉండాలని కోరుతున్నాం దేవా. ఇగో నేను ఎక్కడెక్కడ మీటింగ్ జరగబోతున్నాయి దేవా, మీటింగ్స్ పెట్టి ప్రార్థన చేస్తున్నాం దేవా. నేను అలాగే తండ్రి ఇగో నేను తండ్రి నేను రాజా గారు పాస్టర్ గారు రాబోతున్నారు తండ్రి మే 14న, వాటి గురించి కూడా జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. దానికి కావాల్సిన పనులు, ఆర్థికంగా తండ్రి ఎన్నో అవసరాలు ఉంటాయి తండ్రి, అన్ని తీరుస్తామని కోరుతూ ఈ ఉదయకాల సమయం ఎన్నో సమస్యలు మీ ముందు పెడుతూ ఈ రోజు ఆరాధనని మొత్తాన్ని కల్పించిన ఆ దేవుడికి యేసుని పేరట ఈ ప్రార్థనకి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రైన దేవుని ప్రేమ, తనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య శాశ్వత సన్నిధి ప్రార్థించిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, చక్కగా పొరపాడి దేవుని నామాన్ని మైపరిచిన బిడ్డలకు, వారి కుటుంబాలకు ఈ దినము మనిషి నిలువెల్ల విషయమే